ఎంటిటీ డేటా ఇదొక కేసు. ఫస్ట్ రౌండ్ డన్ను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డన్ను, L2 డన్ను, క్లయింట్ రౌండ్ డన్ను, మేనేజరియల్ డన్ను. అయితే క్లయింట్కి ఎగ్జాక్ట్గా ఆ టూల్ మీదే ఎక్స్పీరియన్స్ కావాలని లాస్ట్ రౌండ్ అయిపోయాక ఇదొక వంక చెప్పి రిజెక్ట్ చేశారు. అప్పటికి నా నోటీస్ పీరియడ్ మిగిలింది 10 days. కోజెంటస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఇది ఇంకా హైలైట్. వీళ్ళు కూడా సేమ్ L1, L2, L3 బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంక్లూడింగ్ HR. వీళ్ళైతే నథింగ్ నెగిటివ్, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి మరి కాల్ చేస్తున్న ప్రతిసారి కూడా ఇలాగే చెప్పేవారు. 1 month నోటీస్ పీరియడ్ మిగిలిందన్నప్పుడు పొజిషన్ వాస్ కెప్ట్ ఆన్ హోల్డ్ అన్నారు. ఫోన్స్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. గ్రిడ్ డైనమిక్స్ ఫస్ట్ రౌండ్ అన్ను, సెకండ్ ఫేస్ టు ఫేస్ అన్ను, థర్డ్ రౌండ్ వాళ్ళే మీరు ఈ పర్టికులర్ స్కిల్లో వీక్ ఉన్నారు, సో ప్రిపేర్ అవ్వండి క్లయింట్ రౌండ్ మంచిగా చెప్పారు. క్లయింట్ రౌండ్కి ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడు కాల్ చేసి రోల్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇంకో రోల్ వేకెన్సీ ఉంది దానికి ఇవ్వండి అనేసరికి ఆపర్చునిటీ ఉంది కదా అని ఇస్తే ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఇచ్చి 2 days తర్వాత యూఆర్ రిజెక్టెడ్ అని చెప్పారు. అప్పటికి నా నోటీస్ పీరియడ్ 5 days. అంటే మీరు ఇమీడియట్ జాయినర్ అయి ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇమీడియట్ జాయినర్లో కూడా కాంపిటీషన్ చాలా ఉంది. మీకంటే తక్కువ ప్యాకేజ్ వాడు దొరికితే వాళ్ళనే తీసేసుకుంటారు. సామా టెక్నాలజీస్ మంచి ప్యాకేజ్కి ఇచ్చాయి కంపెనీకి. నేను ఇచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఇంటర్వ్యూస్ అని చెప్పాలి. L1, L2, BGV ఇవన్నీ అయ్యి అఫీషియల్ HR రౌండ్ ఒకటి పెండింగ్ అనగా, అంటే నార్మల్గా మాట్లాడేసుకున్నాం ఇంత ఎక్స్పెక్టేషన్, కానీ అఫీషియల్గా అవ్వలేదు. కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి ఇది కూడా సేమ్ పొజిషన్స్ వర్ కెప్ట్ ఆన్ హోల్డ్. అంతా క్లియర్ అయిపోయి బాగా వెయిట్ చేయించి పొజిషన్స్ కెప్ట్ ఆన్ హోల్డ్ అని అంటే బాధపడడంలో ఏమైనా తప్పు ఉందో చెప్పండి. ఎంఫసిస్ వీళ్ళు అసలు ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేస్తారో వాళ్ళకైనా తెలుసు అనే డౌట్. 2 సార్లు ఫస్ట్ రౌండ్ ఇచ్చా, ఫస్ట్ రౌండ్ డన్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఎప్పట్లానే ఐఎమ్ గుడ్ అని అంటారు, బట్ ఆఫ్టర్ దట్ నో రెస్పాన్స్. నెక్స్ట్ టైంలో టెక్నాలజీ మిస్ మ్యాచ్, అది నేను ఒప్పుకుంటున్నా. నాకు ఇలా డెవలప్ చేసిన వాళ్ళే కావాలి అన్నారు, నాకు ఆ స్కిల్ అంత లేదు, సో అందులో నేను వీక్ కాబట్టి సో మళ్ళీ నో రెస్పాన్స్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, జెన్యున్గా చెప్తున్నా. LTI మైంట్రీ L1, L2 ఫేస్ టు ఫేస్ HR మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా అయిపోయింది. వీళ్ళు కావాలని ఎక్కడ ఆఫర్ లెటర్ ఎర్లీగా ఇస్తే వీడు కౌంటర్ ఆఫర్ పెడతాడో అని కావాలని ఒక్కో రౌండ్ చాలా లేట్గా డిలే చేస్తూ సరిగ్గా 2 days లాస్ట్ వర్కింగ్ డే నాకు మిగిలిందన్నప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చారు. బట్ ఎనీహౌ మొత్తానికి ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీస్లో ఇదొకటి. లాగిన్ టెక్ ఫ్రంట్ రిఫరెన్స్తో ట్రై చేసా. ఫస్ట్ రౌండ్ చాలా గట్టిగా అడిగారు, నాకు అంత స్కిల్ కూడా లేదు టు బి ఆనెస్ట్ ఆ రోల్కి, సో నాట్ సెలెక్టెడ్. ఫెయిల్ అయినా కూడా చెప్తున్నా. ఇక People 360, హిరిజీ AI, నగారో, నార్వల్ AI, నిత్య ఇన్ఫోటిక్ వీళ్ళందరూ కాల్ చేశారు, బట్ షెడ్యూల్ చేయలేదు ఇంటర్వ్యూ. ఈ కేసు కూడా ఉంటుంది. ఇలా షెడ్యూల్ చేస్తామని చెప్పి చేయను కూడా ఎన్నెన్నో. ఇక మనకి నౌకరీ నుండి వచ్చే కాల్స్ ఒక 30 to 40% కాల్స్ అన్నీ కూడా C2H అంటే కాంట్రాక్ట్ హైర్కే పోతాయి. పర్మనెంట్ చేస్తామంటారు, కానీ ఐ డోంట్ ప్రిఫర్. మీ చేతుల్లో ఆఫర్ కానీ లేకపోతే అప్పుడు ట్రై చేయండి. ఇక కంపెనీ పోర్టల్స్లో అప్లై చేసినవి ఎన్నెన్నో, నౌకరీలో అప్లై చేసినవి ఎన్నెన్నో, లింక్డ్ఇన్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు. సో ఇదంతా మిమ్మల్ని భయపడ్డానికో లేదా నేనేదో కష్టపడిపోయాను తోపు అని చెప్పడానికి ఒక చేయట్లేదు. ఇలా ఉంటుంది అని యాక్సెప్ట్ చేసి ట్రై చేస్తే నా అంత స్ట్రెస్ మీరు ఫీల్ అవ్వరు అని చెప్తున్నా. అండ్ ఇంకా ఎక్కువ ట్రై చేస్తారు ఆపర్చునిటీస్ కోసం అని. నెక్స్ట్ వీడియోలో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కవర్ చేస్తా. సో దట్స్ ఇట్ గైస్.